వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఈరోజు అయితే మన కిచెన్కి కావాల్సిన కొన్ని కొత్త వస్తువులు అయితే ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అంతేకాకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఎంతో కొంత ఖచ్చితంగా అయితే యూజ్ అయితే అవుతుంది. దాంతోపాటుగా నేను చూపించే ప్రోడక్ట్స్ని ఎలా కొనాలి ఏంటి అనేది మీకు అయితే వీడియో మధ్యలో ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు నేను చెప్పే టిప్స్ కనుక మీరు యూజ్ చేసుకున్నారనుకోండి ఫ్రీ డెలివరీతో పాటుగా మీకు ఒరిజినల్ ప్రోడక్ట్స్ కూడా వస్తాయి. ఒకవేళ మీరు చేసిన ప్రోడక్ట్స్ కాకుండా వేరే ప్రోడక్ట్ వస్తే ఎలా రిటర్న్ చేయాలి, ఫాస్ట్గా ఎలా రిటర్న్ చేయాలనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది. వీడియో స్కిప్ చేశారనుకోండి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అయితే మీకు అయితే అస్సలు అయితే దొరకదు. సో చూడండి, స్పూన్స్ పెట్టుకోవడానికి మనకి కబోర్డ్స్ ఉంటాయి కదా, కిచెన్లో మనం కబోర్డ్స్ డ్రాస్ కట్టించుకుంటూ ఉంటాం కదా, దానికి ఇలాంటి హోల్డర్ పెట్టుకుంటే స్పూన్స్ కానీ నైఫ్స్ కానీ సీజర్స్ కానీ ఇంకా మనం ఏదైనా ఉన్నా కానీ ఇట్లా ఈ క్లిప్స్కి హ్యాంగింగ్ చేసుకుంటే ఈజీగా మనకైతే కుకింగ్ చేసేటప్పుడు ప్రోడక్ట్స్ అనేటివి అయితే దొరుకుతాయి. సో ఇది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి అయితే ఈజీగా రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది చూడండి, మా వాళ్ళకి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం అయితే లేదు, చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కదా ఎలా యూజ్ చేయాలని. ఈ చిన్న బాక్స్ అయితే చూడండి, దీంట్లో మనకి చిన్న గ్యాడ్జెట్స్ అయితే ఉంది, రోలర్ ఉంటుంది. సో మనం ఏదైనా బట్టల పైన ఎక్కువగా కాటన్ అతుక్కుందనుకోండి ఈ రోలర్ తోటి అయితే చాలా ఫాస్ట్గా అయితే మనమైతే రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఇది రీజనబుల్ ప్రైస్లోనే దొరుకుతుంది. వాషింగ్ మిషన్లో వేసినప్పుడు ఒక్కొక్కసారి కాటన్ బట్టలు వేసినప్పుడు కాటన్ బట్టలు కానీ స్వెటర్స్కి కానీ ఎక్కువ థ్రెడ్స్ కాటన్ పట్టుకుంటూ ఉంటుంది. అలా పట్టుకోకుండా ఉండాలంటే ఇలాంటి చిన్న రోలర్ ఒకటి తీసుకుంటే చాలా సింపుల్గా ఫాస్ట్గా మనమైతే రిమూవ్ అయితే చేసుకోవచ్చు. నచ్చింది అనుకోండి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. సో దీంట్లో కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా ఇప్పుడు మనకు అవైలబుల్ అయితే ఉన్నాయి. చూసారు కదా ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది మనకు అర్థమైపోయింది కదా. సో నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి, సో మనం కబోర్డ్స్లలో ఎక్కువగా గిన్నెలు, చెంబులు చాలా పెడుతూ ఉంటాము. సో మనకు వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఏవైనా క్లీన్ చేసుకోవాలనుకుంటే మాత్రం చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అంటే మనం పెద్ద పెద్ద గిన్నెలలో క్లీన్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఇలాంటి ఫోల్డింగ్ బాస్కెట్స్ అయితే వచ్చాయి, చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ క్లీన్ చేసేసుకోవచ్చు. ఫ్రూట్స్, వెజిటేబుల్సే కాకుండా స్నాక్స్ కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి ఈ ఫోల్డింగ్ బాక్స్ అనేది అయితే 100% అయితే యూజ్ అయితే అవుతుంది. మీకు నచ్చింది అనుకోండి మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. దీంట్లో డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ కూడా ఇప్పుడు అవైలబుల్ అయితే ఉన్నాయి. చూసారు కదా ఎట్లా ఫోల్డింగ్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు అనేది. ఇంకా ఈ గ్రైండర్ విషయానికి వస్తే మార్కెట్లో మనకి రోజు ట్రెండింగ్ అవుతున్న గ్రైండర్స్ అయితే చాలానే వస్తున్నాయి. చిన్నవి, పెద్దవి, మీడియం సైజెస్ని బట్టి ప్రైసెస్ కూడా ఉంటాయి. కానీ ఇదైతే చాలా డిఫరెంట్గా అయితే ఉంది. మనకి గార్లిక్ కానీ, రెడ్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ అయితే చిన్న పీసెస్తో పాటు స్మూత్ పేస్ట్ కూడా చేసుకోవడానికి అయితే ఈ గ్రైండర్ అయితే సూపర్ అంటే సూపర్ యూస్ఫుల్ అయితే అవుతుంది. నచ్చింది అనుకోండి మరి లైక్ చేయండి. క్యారెట్ కూడా చూడండి చిన్న పీసెస్గా, మనకు వెజిటేబుల్స్ ఏవైనా కానీ చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలనుకుంటే ఈ ఒక్క కట్టర్ అయితే మన ఇంట్లో ఉందనుకోండి, అంటే ఈ గ్రైండర్ ఒక్కటి మన ఇంట్లో ఉందనుకోండి, సింపుల్గా మనమైతే ఈజీగా చిన్న పేస్ట్ అయితే చేసుకోవడానికి బాగుంటుంది. బ్లేడ్ తీసేసి ఇట్లా క్లీన్ చేసేసుకొని మళ్ళీ రీయూస్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది ఛార్జింగ్ చేసుకుంటే మనకు పవర్ లేనప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ స్టాప్లర్ మిషన్ అయితే చూడండి చాలా డిఫరెంట్ ఉంది. అంటే మనకు బుక్స్కి క్లిప్స్ వేసే స్టాప్లర్ మిషన్ అయితే కాదు, ఇది మనకు పేపర్ అతికించడానికి యూజ్ చేసుకోవచ్చు. అంటే కవర్స్ ఇట్లా మనం ఏదైనా ఫుడ్ కానీ ఏదైనా మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ మిషన్తో మనం ఇట్లా జాయింట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు స్నాక్స్ ఏవైనా చిప్స్, కుకురే, లేసెస్ ఇట్లాంటివి తీసుకున్నాం అనుకోండి, వాటిని సీల్ తీసి పెడితే బొద్దింకలు, పురుగులు పోకుండా ఉండాలంటే ఈ క్లిప్ కనుక యూజ్ చేసుకుంటే చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఇంకా సమ్మర్ సీజన్ కాకుండా రెయిన్ సీజన్, వింటర్ సీజన్లో బట్టలు ఉతికినప్పుడు, వాష్ చేసినప్పుడు అవి అస్సలు తొందరగా ఆరిపోవు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి మనం ఆరబెట్టుకోవడానికి అయితే స్టాండ్ అయితే దొరుకుతుంది. ఈ స్టాండ్లో చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. సో ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. సాక్సెస్ కానీ, అండర్వేర్స్ కానీ, కర్చిప్స్ కానీ, టవల్స్ కానీ ఇట్లా ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా సింపుల్గా మన బాల్కనీలో మనము ఆరబెట్టేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా కూడా డ్రై అయిపోతాయి. స్పూన్స్ హోల్డర్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఈ స్పూన్స్ హోల్డర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ హోల్డర్ తీసుకున్నప్పుడు మనకు దీంతో పాటుగా స్పూన్స్, నైఫ్స్, వెజిటేబుల్స్
వెజిటేబుల్స్ పిల్లర్స్ ఇట్లాంటివన్నీ కూడా మనకైతే దొరుకుతాయి. సో దీంట్లో మనకి 8 ప్రోడక్ట్స్ అయితే వస్తాయి. దీంట్లో కూడా మనకి చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి. కుకింగ్ చేసిన వెంటనే స్పూన్స్ కానీ, నైఫ్స్ కానీ, సీజర్స్ కానీ, వెజిటేబుల్స్ పిల్లర్స్ కానీ ఈ హోల్డర్కి కనుక పెట్టేసామనుకోండి చాలా జాగ్రత్తగా ఉంటుంది. మనకి కావాల్సినప్పుడు మనం ఈజీగా తీసేసుకోవచ్చు. చూడండి డిఫరెంట్ మోడల్స్, డిజైన్స్ కూడా ఈ వెజిటేబుల్ పిల్లర్స్లో అయితే మనకు అన్నీ దొరుకుతాయి. సో ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా మనకి ఇక్కడైతే అర్థమైపోయింది కదా. మీకు నచ్చింది అనుకోండి, నచ్చితే మరి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, వాళ్ళకైతే షేర్ చేయండి. షేర్ చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక ప్రోడక్ట్ అయితే వాళ్ళకైతే యూజ్ అవుతుంది కదా. మరి మీరు ఏదైనా ప్రోడక్ట్స్ తీసుకుంటే యూజ్ చేయడం కనుక తెలియకపోతే నా ఛానల్ కనుక మీరు చూస్తున్నట్టయితే ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు ఇక్కడ క్లియర్గా అయితే అర్థమైపోతుంది. అండ్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా దీంట్లో అయితే ఉంది చూడండి. మనకి క్యాప్ ఓపెనర్స్ కూడా ఇందులో అయితే దొరుకుతాయి. ఒకే ప్రోడక్ట్లో మనకి ఆల్ ఇన్ వన్ అయితే వచ్చేస్తాయి. సో మనం వేరు సపరేట్గా తీసుకొని మనీ వేస్ట్ చేసుకోవడం కంటే ఇట్లా సింగిల్గా ఒకటే తీసేసుకున్నాం అనుకోండి, సెట్ తీసేసుకుంటే దీంట్లో అన్ని రకాలుగా అయితే స్పూన్స్ కానీ, నైఫ్స్ కానీ అన్నీ కూడా ఇందులో అయితే ఉన్నాయి. షూ స్టాండ్ విషయానికి వచ్చేస్తే చాలా డిఫరెంట్ షూ స్టాండ్స్ అనేటివి అయితే మీకైతే నేనైతే చూపించాను. ఈ ఫోల్డింగ్ షూ స్టాండ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంతేకాకుండా చాలా స్లిమ్గా కూడా ఉంటుంది. ఎక్కువ ప్లేస్ కూడా అవసరం లేదు, కొంచెం ప్లేస్లోనే మనము ఈ షూ స్టాండ్ అనేది అయితే పెట్టేసుకోవచ్చు. దీంట్లో చాలా రకాలుగా కూడా నేను చూపించాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది చూడండి, మనకు ఇట్లా నెట్ కూడా ఇట్లా అంటే మనకి కాటన్స్ కూడా వేసుకోవడానికి ఉంటుంది. అంటే చెప్పులు ఇక్కడ ఉన్నాయని తెలియకుండా, సో నీట్గా కనిపించడం కోసం అన్నమాట. ఇంకా కిచెన్లో మనము ఎక్కువ వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు వెజిటేబుల్ వేస్టేజ్ ఉంటుంది కదా, దాన్ని అట్లనే స్టవ్ పక్కన పెట్టేసుకుంటూ ఉంటాము. దానివల్ల మనకి పురుగులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. అలా పురుగులు వచ్చినప్పుడు మనకి ఇంట్లోకి బొద్దింకలు, ఇట్లా బల్లులు గిట్ట అన్నీ రావడం కూడా స్టార్ట్ అవుతాయి. ఎప్పటికప్పుడు వెజిటేబుల్స్ కట్ చేసిన వెంటనే ఇలా వెజిటేబుల్ కవర్ క్లిప్ అయితే దొరుకుతుంది. ఇది తీసుకొని మనం ఇట్లా పెట్టేసుకున్నాం అనుకోండి, సింపుల్గా మనకు కావాల్సిన వెంటనే మనము ఇట్లా నీట్గా పెట్టుకోవచ్చు. ఇట్లా టబ్స్ పెట్టుకోవడానికి కూడా బాత్రూంలో అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఈ హోల్డర్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఈ హోల్డర్ అయితే చూడండి బట్టలు పెట్టుకోవడానికి. ఇప్పుడు షర్ట్స్, టీషర్ట్స్ ఇట్లా మనకు ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా ఇట్లా మనము పెట్టేసుకొని మనం హ్యాంగర్స్కి వేసేసుకొని హ్యాంగర్కి అనేది ఇట్లా మనం బాల్కనీలు గిట్ట పెట్టేసామనుకోండి, బట్టలు అనేటివి ఎండకేయకుండానే ఆరేసుకోవడానికి అయితే సూపర్ అంటే సూపర్ అయితే అనిపించింది. చూసారు కదా ఫ్రెండ్స్, మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, యూట్యూబ్లో అయితే స్క్రీన్ షాట్ అయితే తీయండి. తీసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ స్క్రీన్ షాట్ కనుక మీరు సెండ్ చేశారనుకోండి, మీకు కావాల్సిన లింక్ అయితే నేనైతే ఇస్తాను. దాంతోపాటుగా మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు నేను చెప్పే టిప్స్ కనుక మీరు యూజ్ చేసుకున్నారనుకోండి, 100% ఈ టిప్స్ మీకు అనేది యూజ్ అవుతుంది. మీరు ఏదైనా ప్రోడక్ట్స్ తీసుకునేటప్పుడు 4 స్టార్ 5 స్టార్ అయితే చెక్ చేసుకోండి. దాంతోపాటుగా రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ కూడా చూసుకోండి. అంతేకాకుండా క్యాష్ ఆన్ డెలివరీ కూడా చూసుకోండి. దాంతోపాటుగా మీకు ఒరిజినల్ రివ్యూస్ అండ్ ఒరిజినల్ పిక్స్ కూడా ఇస్తారు. అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఆ ప్రోడక్ట్స్ తీసుకోవాలనిపిస్తే మాత్రం డిస్క్రిప్షన్లో ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ అనేది 1-2 సార్లు అయితే ఖచ్చితంగా అయితే మీరైతే చదువుకోండి. చదువుకున్న తర్వాత మీకు ఆ ప్రోడక్ట్స్ తీసుకోవాలి అని అనిపించింది అనుకోండి, అప్పుడు మీరైతే మీ ఓన్ డిసిషన్ పైననే మీరు ఆ ప్రోడక్ట్స్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇందులో ఎలాంటి తేడా అయితే ఉండదు. ఇది ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.